విశాఖపట్నంలో ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీతో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఫుడ్ కమిషనర్ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో 20 బృందాలుగా మారి తనిఖీలు చేస్తున్నారు. జగదాంబ సెంటర్లోని ఆల్ఫా హోటల్లో నిర్వహించిన దాడుల్లో పాచిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నట్లు కూడా నిర్ధారించారు. అటు నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ కలర్, టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు కూడా గుర్తించారు. హోటల్ యజమానిపై ఖచ్చితంగా చర్యలుంటాయని కూడా అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారితో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖపల్లి హోటల్ మీద తరచూ వస్తున్న కంప్లైంట్ల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖలో మొత్తం 20 బృందాలుగా వచ్చి దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. సార్, ఇక్కడ అల్ఫా హోటల్, జగదాంబ అల్ఫా హోటల్లో ఉన్నటువంటి ఇక్కడ ఫుడ్ పాచిపోయింది ఇక్కడ ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించారు. సార్, ఇక్కడ ఫుడ్ అసలు ఏ విధంగా ఉంది అసలు? అంటే ఇక్కడ ఫుడ్ మనం చూసినట్లయితే అది స్టేల్గా కనబడుతుంది. 2 రోజుల క్రితం తయారు చేసినటువంటి ఫుడ్ ఫ్రీజర్లో పెట్టి ఇప్పుడు మార్నింగ్ దాన్ని సర్వ్ చేసేటటువంటి కండిషన్లో ఉంది. మీకు కరెక్ట్గా మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తారు. సార్, యాక్చువల్గా అది కలర్స్ అనేది చాలా చూస్తుంటే చాలా రెడీష్గా ఉంటుంది. అసలు కలర్స్ ఏ కలర్స్ వాడుతున్నారు, దాని మీద ఎటువంటి టెస్ట్లు అని తీసారండి? మీకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కాబట్టి సార్ వాళ్ళు మీకు కరెక్ట్ క్లారిటీ ఇస్తారు. దీని సార్ 20 స్టేట్లో మన వైజాగ్లో 20 బృందాలు ఉన్నాయండి. ఒక లీగల్ మెట్రాలజీ ఆఫీసరు, ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు జాయింట్గా మొత్తం ఇక వైజాగ్ సిటీలో ఉన్నటువంటి అన్ని హోటల్స్, అన్ని కిచెన్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నామ్స్ ప్రకారం వైలేషన్ ఉంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. లీగల్ మెట్రాలజీ సంబంధించిన వైలేషన్స్ ఉంటే మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. లీగల్ మెట్రాలజీలో ఏమైనా వైలేషన్స్ కనిపించినాయి సార్ ఇక్కడ? అంటే వీళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ అవి కూడా పీరియాడికల్ వెరిఫికేషన్ చేయాలా? సార్, మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. సార్, ఇక్కడ ఫుడ్ చూస్తుంటే ఎప్పటి నుంచి పాచిపోయిందని అంటున్నారు. సార్, ఇది ఏ విధంగా ఉంది సార్? ఇది యాక్చువల్గా మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశానుసారం 20 టీములు జాయింట్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మీరే చూసారు. ఇవాళ చూడండి, స్టైల్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టి కుక్కుడు ఫుడ్, మామూలు కుక్కుడు ఫుడ్ కూడా ఎన్ని రోజుల క్రితం అయ్యి ఉండొచ్చు అంటే మేబీ 1 or 2 days బాగా ఇదైపోయిన దాని ప్రకారం 2 days 1 day అయి ఉండొచ్చు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కుక్కుడు ఫుడ్ వండిన దాన్ని సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నదాన్ని 24 hours 48 hours కంప్లైంట్స్ కూడా అయ్యే వస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లో పెట్టి అదే సర్వ్ చేస్తూ ఉన్నారు. మన ప్రత్యక్షంగా కూడా కనపడతా ఉంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఫ్రిడ్జ్డ్ ఫుడ్ కానీ, స్టైల్డ్ ఫుడ్ కానీ, కలర్ వేసింది కానీ అమ్మడానికి వీల్లేదు, ఫ్రిడ్జ్ చేయడానికి వీల్లేదు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిషనర్ పర్మిషన్ తోటి వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. వీళ్ళైతే లైసెన్స్ స్కాన్ చేసి మూసేయడానికి కూడా వెనకాడం. సార్, యాక్చువల్గా జనరల్ కంప్లైంట్లు వస్తున్నాయి కానీ మీరు చర్యలు తీసుకోరు. అటువంటిది 20 బృందాలకు వచ్చారని సెంట్రల్ దేని గురించి వచ్చారు సార్? యాక్చువల్గా మేము కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి మా కమిషనర్ గారి ఆదేశానుసారం. ఎందుకంటే అన్ని టౌన్లు చెక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరి మీద చర్యలు తీసుకుంటాం. సార్, కలర్ గురించి ఏమన్నా చెప్పగలరు సార్? కలర్ చూస్తుంటే సార్ చాలా ఇది ఉంది, దీని వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అండి, కలర్స్ ఈ ఫుడ్స్లో కలర్స్ ప్రిపేర్డ్ ఫుడ్లో కలర్ వాడటానికి వెళ్ళలేదు. ఎందుకంటే కార్సినోజెనిక్ కాబట్టి, ఈ కలర్స్ అన్ని కార్సినోజెనిక్ కాబట్టి మీ ద్వారా మేము ఈ హోటల్ అనే కాదు హోటల్ యజమానులందరికీ హెచ్చరించేది ఏంటంటే కలర్స్ ఏ పదార్థాల్లో కూడా కలర్స్ వాడకూడదు. క్యాన్సరోజెనిక్ కాబట్టి టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, స్టైల్డ్ ఫుడ్ వాడకూడదు, ఫ్రిడ్జ్ చేసి ఎవరికి సప్లై చేయడానికి వీల్లేదు. లైసెన్స్ కండిషన్స్కి అన్ని విరుద్ధం కాబట్టి లైసెన్స్ సస్పెండ్ చేయడం కానీ హోటల్ మూసేసడం కూడా మా కమిషనర్ గారి ఆదేశానుసారం మేము చర్యలు తీసుకోవడానికి వెనకాడం. సార్, ఇక్కడ మనలో ఇక్కడ ప్రధానంగా అయితే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ హోటల్స్లో మొత్తం ఒక 20 బృందాలుగా తరచూ వస్తున్న కంప్లైంట్ల కారణంగా 20 బృందాలుగా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటాము. ఇక్కడ కుకింగ్ ఎప్పుడైతే మిగిలిపోయింది అధికారులు ఇక్కడ చూసుకుంటున్నాము. ఇక్కడైతే మనకి ఇక్కడ చూసుకుంటున్నాము. ఇక్కడైతే మనకి మిగిలిపోయింది 2 రోజుల క్రితం అయితే ఉండొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా అక్కడ కలర్ కూడా వాడకూడదు అని కూడా నిబంధనలు ఉన్నప్పటికీ కలర్ వాడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం లీగల్ మెట్రాలజీతో కలిపి, ఫుడ్ కమిషనర్తో కలిపి మొత్తంగా ఒక 20 బృందాలుగా మొత్తం విశాఖలో అయితే పర్యటించడం జరుగుతుంది. దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని అన్నట్లు కూడాను మనకి ఫుడ్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం. విశాఖపల్లి హోటల్ మీద